దేవుని నామానికి వందనాలండి. మనం గుడ్ ఫ్రైడే కోసం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సిలువ పైన మాట్లాడిన 6వ మాట గురించి డిస్కస్ చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే ఇంకా యేసయ్య చెప్తున్నారండి, సమాప్తమైనదని అన్నమాట. అంటే ఇక్కడ సమాప్తమైనది అంటే ఆయన దేనికోసమైతే ఈ లోకానికి వచ్చారో, దేనికోసమైతే మనిషిగా జన్మించి వచ్చారో ఆ పని పూర్తయిందని ఆయన అంటున్నారండి. ఆయన విజయానికి నిదర్శనం అన్నమాట. అదేంటి చనిపోతే విజయం అంటున్నారు అనుకుంటున్నారు. కానీ ఒకటి ఆలోచిద్దాం, యేసయ్య మన కోసం వచ్చింది దేనికండి? మన పాపాలని అన్నిటినీ ఆయన మీద వేసుకుని మన కోసం ఆయన సిలువ మీద ప్రాణత్యాగం చేసి మన పాపాలను పోగొట్టి మనం పరలోకం చేరాలని ఆయన వచ్చారనమాట. దేనికోసమైతే వచ్చారో అది ఆయన నెరవేర్చుకున్నారండి. ఎవరైతే ఈ టైంలో ఇంకా దేవుణ్ణి నమ్మలేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మన కోసం వచ్చి తన ప్రాణాన్ని అయితే ఇచ్చారండి. మరి మీరు ఇంకా యేసయ్యలోనికి రాకుండా లోకంలోనే జీవిస్తున్నారేమో. అయితే ఈ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని యేసయ్యలోకి వస్తారని నమ్ముచున్నాను. ఆమేన్.